హాయ్ ఫ్రెండ్స్, నేను కొద్ది రోజుల క్రితం క్యాంపస్ హైరింగ్ ఎలా తగ్గింది, ఐటీ రంగంలో కాలేజెస్కు యూనివర్సిటీస్కు వెళ్ళి కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకునే ప్రాసెస్ బాగా 2023-24లో తగ్గింది అని అన్నారు. దీనిపైన వివరంగా మాట్లాడాను. సో ఈ వీడియోలో ఒక ప్రయత్నం ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో అంటే క్యాంపస్ హైరింగ్ తగ్గిన పరిస్థితుల్లో ఏ రకమైన నైపుణ్యాన్ని పెంచుకోవాలి, ఏ రకమైన స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలి, ఎలా ఈ అననుకూలమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రయత్నం ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వెంకట్ కాంచనపల్లి మనతో ఉన్నారు. వెంకట్, హాయ్ వెంకట్. నమస్తే సార్. సో వెంకట్ కాంచనపల్లి సన్టెక్ కార్ప్ సొల్యూషన్స్ CEO. వీరు చాలా ఏళ్ళుగా, ఐ థింక్ దశాబ్దాలకు పైగా ఈ రంగంలో అంటే క్యాంపస్ ట్రైనింగు, ప్లేస్మెంటు, రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే ఈ కాలేజీలో చదువుతున్న సమయంలోనే వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని ఇచ్చి వారిని మంచి ఉద్యోగాలకు పంపించేటువంటి పనిలో ఉన్నారు. అందుకే వెంకట్ కాంచనపల్లిని మన దగ్గర తీసుకొచ్చాం. మీకు పరిచయం చేస్తూ, వెంకట్ గారు, నిజమేనా ఈ క్యాంపస్ హైరింగ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా బాగా తగ్గిందని అంటున్నారు? నిజమే సార్. యాక్చువల్గా ఈ రిసెషన్ అనేది గత 2-3 దశాబ్దాల నుంచి ఏం లేదన్నా ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారిగా వస్తూ ఉంది. సైక్లిక్ లాగా. ఫస్ట్ యాక్చువల్గా మనకి 99లో Y2K ప్రాబ్లం తోటి కొంచెం మార్కెట్ డౌన్ అయింది. అప్పుడే యాక్చువల్లీ సాఫ్ట్వేర్ కొంచెం పుంజుకుంటున్న సమయం అది. తర్వాత 2003-4లో ఒకసారి వచ్చింది. మళ్ళీ 2008-9లో ఒకసారి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వలన వచ్చింది. అండ్ తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ అమెరికా అనడం వలన 2013-14లో అట్లా ఒక 4-5 సార్లు చెప్పచ్చు మనకి గత 2 దశాబ్దాల్లో వచ్చింది సార్. అండ్ ఈసారి చాలా పెద్దదిగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఈసారి వచ్చిన రిసెషన్ వలన అంటే కారణాలు ఏంటంటే, కోవిడ్ వచ్చినప్పుడు అన్ని కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేశాయంటే, మొత్తం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే డిజిటల్ డేటా వాడట్లేదో, ఆ డిజిటల్ డేటా వాడని వాళ్ళ అన్ని కంపెనీస్ కూడా వాళ్ళు ఆటోమేషన్ కోసం వెళ్తారు అన్నప్పుడు వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి అనే ఉద్దేశంగా, అంటే యాక్చువల్గా ప్రాజెక్ట్స్ రావడం కూడా మొదలుపెట్టాయి. అంటే మిడిల్ ఈస్ట్ సైడ్, ఇక్కడ సైడ్ అంతా కూడా చాలామంది ఎవరైతే వాళ్ళ డిజిటల్ డేటా అంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్లో లేరో వాళ్ళందరూ కూడా ప్రాజెక్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే, దాని స్కోప్ని చూసి మన దగ్గర వరల్డ్ వైడ్గా ఉన్న ఎస్పెషల్లీ సర్వీసెస్ కంపెనీస్, అంటే ఇప్పుడు TCS, కాగ్నిజెంట్ ఇట్లాంటి సర్వీసెస్ కంపెనీస్ అన్నీ కూడా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కోసం సార్, రెండిటి కోసం వాళ్ళు ఏంటంటే చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ 2022 పాసింగ్ అవుట్ బ్యాచ్కి చేశారు. అంటే వాళ్ళని ఇప్పుడు ఇస్తున్నారట, ఒక్కొక్కరిని డిప్లాయ్ చేస్తున్నారట కదా, సర్ప్లస్ వర్క్ ఫోర్స్ని అంతా ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నారు. అండ్ బేసిక్గా అక్కడ ఏంటంటే, అప్పుడు రిక్రూట్ అంత ఎక్కువ మంది చేయడం వలన ఆ సర్ప్లస్ మ్యాన్ పవర్, అంటే ఫస్ట్ కొంతమంది వాళ్ళు అసలు ఆఫర్స్ కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఎవరికైతే ఆఫర్స్ ఇచ్చారో వాళ్ళని జాయిన్ చేసుకోలేకపోయారు. బట్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళే ఆల్రెడీ సర్ప్లస్ ఉండడం వలన ఆ సర్ప్లస్ ఉన్న వాళ్ళందరినీ చేర్చుకుంటూ వాళ్ళని అకామిడేట్ చేయడం అనేది జరగడం వలన ఇప్పుడు 2023-24 బ్యాచ్ చాలామంది ఇంజనీర్స్, అంటే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ ఐటీ జాబ్స్కి ఏం చేస్తుంటారు. 70% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐటీ జాబ్స్లోకి వెళ్ళేది. అవునండి, అవును. సో ఆ 70%లో మీరు చూస్తే చాలా తక్కువ పర్సెంట్. ఎందుకంటే మీడియాలో చాలా పత్రికలు రాసాయి, యూజువల్గా ఎవ్రీ ఇయర్ 2.4 to 2.5 lakhs రిక్రూట్మెంట్ జరుగుతుందండి. కానీ 60,000 to 70,000 మించి జరగలేదని. అంతే సార్. ఇప్పుడు యాక్చువల్గా అరౌండ్ 60,000 వరకు జరిగింది. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఒక 25%, అంటే 75% ఆఫ్ ద పీపుల్ యూజువల్లీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ రిక్రూట్ అయ్యే వాళ్ళు రిక్రూట్ కాకుండా ఉండిపోయారు. నేను చదివిన మేరకు ఏంటంటే, ఈ 2024-25 నుంచి సిచ్యువేషన్ కొంత ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్, ఇప్పుడు రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అని అంటున్నారు. నిజమేనా సార్? కొంచెం అంటే ఇంప్రూవ్ అవుతుందని అయితే ఊహాగానాలు ఉన్నాయి సార్. కానీ ఖచ్చితంగా దానికి ఇంప్రూవ్ అయ్యే పరిస్థితులు ఇంకా క్లియర్గా లేవండి.
అంటే యూజువల్గా మనకి ఇక్కడ మార్కెట్ ఇంప్రూవ్ అవ్వాలి, ఓపెనింగ్స్ పెరగాలి, మళ్ళీ ఈ కంపెనీస్ అన్ని రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్ మీద చాలా అంటే ఎస్పెషల్లీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ కూడా ఇంకా మొత్తంగా క్లారిటీ లేనందువలన ఈ మార్కెట్ మంచిగా అవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా బాగా అవుతుందని అయితే ఇంకా తెలియదు. మీరు అన్నట్లు అమెరికాలో కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ వస్తాడా, ఏమవుతుంది, వస్తే ఎలాంటి పాలసీస్ ఉంటాయి, సో ఇలాంటి ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. మీరు అన్న నిజం. ఈవెన్ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండవచ్చు ఇవన్నీ ఉన్నాయి. కానీ దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ ఎకానమీ. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్వేర్ సర్వీస్ ఎగుమతుల్లో హైయెస్ట్ భాగము ఎగుమతులే, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్టివిటీలో. అందులో హైయెస్ట్ అమెరికాకే. ఇప్పుడిప్పుడే మనము ఇతర దేశాలకు ఎక్స్పాండ్ అవుతున్నాం, బట్ స్టిల్ ప్రిడామినెంట్లీ అమెరికా కనుక అవునన్నా కాదన్నా అమెరికాలో చలి పెడితే ఇక్కడ జలుబు రావాల్సిందే, మనకు తప్పదు. సో ఇఫ్ దర్ ఇస్ అ కోల్డ్ ఇన్ యూఎస్ యూ హావ్ టు స్నీజ్ హియర్. సో కానీ నా పాయింట్ ఏంటంటే లెట్స్ నాట్ హ్యావ్ ఎ డిస్పేర్. అంటే చూస్తున్న వాళ్లకు ఒక డిస్పేర్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎస్, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. మీరే మొదట్లో చెప్పినట్లు ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. రిసెషన్ అనేది కూడా సైక్లిక్ ప్రాసెస్. కరెక్ట్ సార్. సో అందువల్ల ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ చేంజ్, ఇట్ టర్న్ అరౌండ్ వస్తుంది. మే నాట్ బీ ఇన్ 24, 25, 26 వస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆర్మీ ఉంటుంది, ఎప్పుడో యుద్ధం వస్తుంది అని వాళ్ళు కూర్చోరు. ఎందుకంటే కొంతమందికి అయితే తమ లైఫ్ టైంలో వార్ రాదు, అయినా రిటైర్ అవుతారు, కానీ వార్ అయితే చూడరు. కానీ దే ప్రిపేర్ ఆన్ వార్ ఫుటింగ్ ఎవ్రీ డే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పోతే కనబడుతుంది మనకు. సో యుద్ధం అలా మైండ్ సెట్ కూడా మనం ప్రిపేర్ చేయాలి మన యూత్కు. సో ఇలాంటి పీరియడ్లో ఒక థ్రెట్ కూడా ఒక ఆపర్చునిటీ. మీకు తెలియదు కాదు, మేనేజ్మెంట్ సైన్స్లో స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీ, థ్రెట్, స్వాట్ అనాలిసిస్ అంటాం. సో థ్రెట్ను ఆపర్చునిటీ, ఇప్పుడు సమయం ఉంది, రిక్రూట్మెంట్ సైకిల్ బాగాలేదు. సో ఈ సమయాన్ని ఎలా యంగ్ బడ్డింగ్ ఇంజనీర్స్ లేదా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, జస్ట్ పాస్ అవుట్స్, హౌ షుడ్ ది ప్రొడక్టివ్ యూటిలైజ్. ఎందుకంటే జాబ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సమయం కూడా ఉండదు, ఏదో జాబ్లో చేరిపోతారు. సో వాళ్ళకు అవకాశం కూడా ఉండదు. అంటే హౌ బెస్ట్ దే యూటిలైజ్ దిస్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ది హెడే. ఒక మంచి రోజులు రాబోతున్నాయి. సో వచ్చే దిన్ వస్తే ఇయ్యాల కాబట్టి రేహేనా. సో ఈ వచ్చే దిన్లో మనం షైన్ కావడానికి కచ్చే దిన్లో ఎలా పనిచేయాలి? కరెక్ట్ సార్. బేసిక్గా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అంటే నిరుత్సాహపడకుండా, అట్లా అని చెప్పి దీన్ని కంప్లీట్గా పక్కకి జరిగిపోయి వెళ్ళకుండా, మీరు చెప్పినట్టు ఎప్పుడన్నా యుద్ధం రావచ్చు దానికి తయారు ఉండాలన్నట్టుగా వాళ్ళంతా కూడా దీన్ని పట్టుకొని ఉండడం అండ్ దీనికి అంటే వాళ్ళు ఒక రకంగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు రెడీగా ఉండడం. ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అయితే అప్పుడు ఆ మార్కెట్కి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అదొక అవకాశం సార్. ఎందుకంటే సార్ ఇట్లాంటి సైక్లిక్ రిసెషన్ వచ్చినప్పుడు ఇది డిప్ అంటారు సార్. డిప్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఓపెన్ అవుతుందో, అప్పుడు రేజ్ అవుతుంది సార్. రేజ్ అవుతుంది. ఆ రేజ్ అయినప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్ చాలా హెవీగా ఉంటాయండి. అప్పుడు ఎవరైతే పిల్లలు ఈ కచ్చేదేనని మీరు ఏదైతే అన్నారో ఆ టైంలో ఎవరైతే పిల్లలు వాళ్ళు జాగ్రత్త పడి, అంటే దీనికి కంప్లీట్గా సెపరేట్గా వెళ్ళిపోకుండా ఆ ప్రిపరేషన్లో ఉండి వాళ్ళు ఎప్పుడైనా వస్తే బాగుంటుంది అని ఎవరైతే రెడీ ఉంటారో వాళ్ళు సార్. దానికి విధానాలు ఏంటంటే సార్, ఇప్పుడు మీకు టాప్ కంపెనీస్ తీసుకోవట్లేదు అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ ఇంపార్టెంట్. అయితే వీళ్ళ స్టార్టప్ కంపెనీస్ అనేవి చాలా వరకు ఇట్లాంటి టైంలో అన్నట్టు టాప్ 5 కంపెనీ TCS, ఇన్ఫోసిస్, విప్రో వీటి రిక్రూట్మెంట్ బాగా తగ్గిందని, స్టార్టప్స్ అయితే 40% ఇంప్రూవ్ అయినాయి. దట్స్ అ గుడ్ పాయింట్ మీరు తీసుకొచ్చింది. కరెక్ట్. స్టార్టప్ ఇకో సిస్టంలో మంచి అపార్చునిటీ కూడా. దే కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ CEO, టాప్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడచ్చు. TCSలో పోతే ఏమవుతుంది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లాగా ఉంటుంది. సో మీరు ఈ స్టార్టప్లకు రెడీ కావడానికి ఏం చేయాలి? వాట్ షుడ్ ది పీపుల్ డూ? స్టార్టప్ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, నీకు బిగ్ కంపెనీస్ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది కదా. అవును. అంటే ఇప్పుడు ఈ రిసెషన్ వచ్చినప్పుడు సప్లై ఎక్కువ ఉంటుంది అండ్ చాలామందికి అవకాశాలు కావాలి అండ్ ఆ కంపెనీస్ స్టార్టప్స్ కొన్నే ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వాళ్ళ స్కిల్ సెట్ని బిల్డ్ చేసుకొని రెడీ ఉండాలి సార్. అండ్ స్టార్టప్ కోసం చూసినప్పుడు మనం ఇప్పుడు ఈ శాలరీ ఇంత తక్కువ లేకపోతే ఇది అనేది అట్లాంటి విషయాలు చూడకుండా మీరు చెప్పినట్టు స్టార్టప్లో ఎక్స్పోజర్ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
ఎంఎన్సీలో ఉంటే వాళ్ళు డ్రాప్ ఇన్ ద ఓషన్ లాగా ఉంటారు. ఆ డ్రాప్ ఇన్ ద ఓషన్లో వాళ్ళు ఏంటంటే అంత పెద్ద ప్రాసెస్లో వాళ్ళు ఒక చిన్న పాయింట్ని వాళ్ళ కెరియర్ ఆఫ్ ఒక 5 years 10 years వర్క్ చేసిన ఎంప్లాయీ కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆ సేమ్ రొటీన్ జాబ్ని తను రోజు చేస్తూ 5-10 years గడిపేస్తాడు దాంట్లో. అండ్ అదే అట్లాంటి పర్సనే ఒకవేళ అదే స్కిల్ ఒక స్టార్టప్లో తను ఎంటర్ అయ్యి వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు అతనికి నాట్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్, అంటే ఆ కంప్లీట్ ఓషన్ని మొత్తం దాన్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే తనకి టోటల్ ప్రాసెస్ అంతా కూడా టోటల్ సిస్టమ్ ఆఫ్ దట్ కంపెనీస్ యాక్టివిటీ అదంతా ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు అంటే ఎవరైతే ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు డెఫిషియెంట్గా ఉందో వాళ్ళు అట్లాంటి స్టార్టప్ సిస్టమ్స్ని మనం ఎంచుకోవడం, అంటే ఇవన్నీ కూడా అంటే వాళ్ళు చాలామంది, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మెకానికల్ ఈ కోర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. కోర్ ఇంజనీర్ వాళ్ళకి ఒక ఎంఎన్సీలో రావడం మామూలుగా కూడా కష్టం, రిసెషన్ కాకుండా మామూలుగా కూడా కష్టం. కానీ మీరు చూస్తే వాళ్ళు అంటే ఐఐటి, ఎన్ఐటి, IIIT ఇట్లాంటి కాలేజెస్ వాళ్ళకి ఈజీగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడే వాళ్ళ కాలేజీలో ఒక ఎన్వరాన్మెంట్ ఉంటుంది. వాళ్ళు మేజర్గా ఇంటర్న్షిప్స్ చేస్తారు. ఆ ఇంటర్న్షిప్స్ చేయడం వలన వాళ్ళకి ఆ కోర్ ఇంజనీరింగ్ జాబ్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాలేజ్ బ్రాండ్ కూడా ఉపయోగపడుతుంది. బ్రాండ్ ఎందుకంటే నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లో విజిటింగ్ ఫ్యాకల్టీ సార్ చూసేవాడిని. వీళ్ళ టాలెంట్ ఒక ఎత్తు, దాంతోపాటు బ్రాండ్ మ్యాటర్స్ కదా. బ్రాండ్ అండ్ ఆలిమ్ని సార్, ఆలిమ్ని కూడా చాలా ఆలిమ్ని నెట్వర్క్ అనేది చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అదే ఇప్పుడు మామూలు కాలేజీలోకి వచ్చినప్పుడు ఈ కోర్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద కంపెనీ వాళ్ళని అసలు పిలవదు, క్యాంపస్ డ్రైవ్ చేయదు, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్స్ కూడా ఉంటాయి. అది ఫ్రెషర్గా ఇది ఇబ్బంది సార్. అట్లాంటప్పుడు అంటే మేము చాలామందికి సలహా ఇచ్చాం. మన దగ్గరే చెర్లపల్లి దగ్గర, యూలిప్ ఏరియా దగ్గర, ఇట్లాంటి దగ్గర ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాస్లో చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి సార్. అవే అంటే నేను స్టార్టప్ దానికి ఉదాహరణగా చెప్తున్నాను. ఆ చిన్న చిన్న కంపెనీస్లో వాళ్ళు అంటే కొంతమంది ఫ్రీగా కూడా చేయమని అడుగుతారు. బట్ ఫ్రీగా చేయడం కూడా తప్పలేదు. అంటే వాళ్ళు ఒక నెల, 2 నెలలు, మ్యాక్సిమం 3 నెలలు చేయించుకుంటారేమో, కానీ తర్వాత వాళ్ళకి ఆ శాలరీ కూడా కొంచెం ఇస్తారు. అట్లా వాళ్ళు ఒక 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం ఇట్లాంటి కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేస్తే తర్వాత ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా వాళ్ళు ఫ్రెషర్గానైతే ఏదైతే ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకోలేక పెద్ద టాప్ కంపెనీస్ని వాళ్ళు ఎంటర్ కాలేకపోయారో అట్లాంటి కంపెనీస్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. అయితే ఐటీ రంగంలో కూడా అంటే నేను మీ కోర్ ఇంజనీరింగ్ విషయంలో చెప్పాను. మీరు అన్నట్లు కంపెనీస్ ఒక లెవెల్కి వచ్చే వరకు దే డోంట్ జస్ట్ లుక్ ఎట్ ద ఐటీ స్కిల్, దే ఆల్సో లుక్ ఎట్ ద ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్. నీకు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తారు. సపోజ్ వాళ్ళ టీసీఎస్ క్లయింట్ ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనుకుందాం. సో దట్ విల్ జెల్ విత్ దర్ ఎక్స్పీరియన్స్ కనుక క్లయింట్ దగ్గర దే కెన్ ఈజీగా ట్రాన్సాక్ట్ చేయొచ్చు కనుక ఫంక్షనల్ ఇనీషియల్గా ఎంట్రీ పాయింట్లు ఉపయోగపడకపోయినా జాబ్లో చేరాక ఆ ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ విల్ డామినేట్. ఈ వితౌట్ నాన్ ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పోలిస్తే మీరు చెప్పిన ఒక ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది వ్యూయర్స్, ఇది చూస్తున్న యంగ్స్టర్స్కి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే గుడ్ సజెషన్ చెప్పారు వెంకయ్య గారు. సో నెవర్ థింక్ అబౌట్ సాలరీ ఎట్ ది బిగినింగ్. నా అభిప్రాయం అంతే కదా మీరు చెప్పేది. 100%. సో లుక్ ఎట్ ఎక్స్పీరియన్స్. ఒక మంచి కంపెనీలో మీకు అనుభవం అంటూ వస్తే అది తర్వాత మీకు లైఫ్ టైంలో అది పెద్ద ఇన్వెస్ట్మెంట్. నేను మా జర్నలిజం కూడా చూశాను. నేను 500 రూపాయలు పనిచేశాను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫర్ జస్ట్ 500 రూపీస్. నేను రాసిన ఫస్ట్ ఆర్టికల్గా 40 రూపాయలు ఇచ్చారు. 40 రూపీస్. ఇవాళ నేను ఒక ఆర్టికల్ రాస్తే 7,000 ఇస్తారు. సో దాట్ ఈజ్ ద లెవెల్ యూ విచ్ గ్రో. అందువల్ల యంగ్స్టర్స్ వెంకట్ కాంచనపల్లి గారు చెప్తున్నది మీరు గుర్తు తెచ్చుకోండి. నెవర్ వేస్ట్ యువర్ టైం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖాళీగా ఉండి నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నా అని అమీర్పేట్లో తిరగకండి. సో మీరు అమీర్పేట్లో రోజు నేను పోతున్నా నేర్చుకుంటున్నా అంటే లాభం లేదు. డూ సంథింగ్. ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అదే కదా మీరు చెప్పేది. 100% సార్. నేర్చుకోవడం అనేది చాలా తొందరగా చేయాలి సార్. అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ వెళ్ళడము, కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అనేది చాలా తొందరగా ముగించుకోవాలి. కానీ వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సిందండి సార్. ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే ఈ రిసెషన్ టైంలో వీళ్ళు ఎలా సమాయత్తమై ఉండాలి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అంటే సార్ వీళ్ళకి ఐటీ రంగపరంగా కూడా ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి సార్. ఆ కంపెనీస్లో వెళ్ళి వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు మామూలుగా సాలరీ లేకున్నా పర్లేదు చేయొచ్చు సార్. ఇంకొక అవకాశం కూడా ఉంది.
చాలామంది ఇప్పుడు మీకు లింక్డ్ఇన్ అనే ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ ఉంది సార్. దాంట్లో అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎవరైతే అంటే మీరు మామూలుగా ఎవ్రీడే చూస్తుంటే ఎంతోమంది దాంట్లో ఉన్న విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు సార్, అలాంగ్ విత్ ద ప్రొఫెషనల్స్. ఈ విద్యార్థులకి ఆ ప్రొఫెషనల్స్ చాలా సహాయం చేస్తారండి. అంటే ఇప్పుడు విద్యార్థులకి ఏ రకమైన అవసరాలు ఉంటాయంటే, ఒక విద్యార్థి అంటాడు, నేను ఈ కోర్స్ చేశాను, దీనికి సంబంధించి నాకు ఈ అప్లికేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎవరన్నా ప్రొఫెషనల్స్ నాకు హెల్ప్ చేస్తారా అని ఒక చిన్న పోస్ట్ అతను రాసినప్పుడు డెఫినెట్గా అతనికి ఒక రెస్పాన్స్ వస్తుంది. అంటే మా స్టూడెంట్సే, మేము చూసిన స్టూడెంట్స్ వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసే మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఈ పిల్లలకి రెస్పాండ్ అయ్యి వాళ్ళని మెంటర్ చేయడం, ఆ మెంటర్ చేసినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ గైడెన్స్ తోటి కొన్ని అంటే వాళ్ళకు వచ్చిన ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్కి సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్ చేయడం, వాళ్ళ సహాయంతో డెవలప్ చేయడం. సో అట్లా ఎంగేజ్డ్గా ఉండాలి సార్. యాక్చువల్లీ ఇది మీరు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు చాలామంది చెయ్యని పని ఇది, కొద్దిమంది మాత్రమే చేస్తారు. చాలా ఇది ఐటీ రంగంలో నాకు తెలిసినంత వరకు, యూ షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఏదో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చి అప్లై చేసి ఉండదు. ఒకటి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఒక ప్రాసెస్ అయితే, ఎప్పుడైతే క్యాంపస్ రిక్రూట్మెంట్ లేదో అంటే జాబ్ నిన్ను వెతుక్కుంటూ రావడం లేదు, నీవు జాబ్ను వెతుక్కుంటూ పోవాలి. కరెక్ట్. సో నీవు జాబ్ వెతుక్కుంటూ పోయినప్పుడు ఈ సోషల్ నెట్వర్కింగ్, లింక్డ్ఇన్ లాంటి ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్స్ సమయం వృధా చేసుకుని ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడం, సెల్ఫీలు పెట్టుకోవడం కన్నా, సో అది చేయొద్దని కాదు, నేను అద్దన్నా మీరేమో వాళ్ళే ఊరుకోరు, కానీ బెటర్ టు బి పార్ట్ ఆఫ్ లింక్డ్ఇన్లో మీకు టాప్ సీఈఓస్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మోటివేటింగ్గా ఉంటుంది. మీరు అన్నట్లు నెట్వర్క్ చేయొచ్చు. చాలామంది ఒక స్థాయికి వచ్చాక ఏమవుతుందంటే దే వాంట్ టు మెంటర్ చిల్డ్రన్. మై సన్ ఈజ్ ఇన్ గూగుల్ యాజ్ అ సీనియర్ మేనేజర్. వాడు ఒక 4-5 స్టూడెంట్లను రెగ్యులర్గా ఉచితంగా మెంటరింగ్ చేస్తాడు. అదే ఎలిమెంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే నేను ఇంత నేర్చుకున్నాను, ఐ షుడ్ గివ్ బ్యాక్ సంథింగ్ టు సొసైటీ అని. సో హూ నోస్, ఈవెన్ టాప్ సీఈఓస్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, కొన్ని ఓపెనింగ్స్, జాబ్ ఓపెనింగ్స్ యూ డోంట్ గెట్ ఇట్ అవుట్ సైడ్ అట్ ఆల్. లింక్డ్ఇన్లోనే వాళ్ళు పోస్ట్ చేస్తారు, దాన్ని బట్టి నీకు ఉద్యోగాలు వస్తాయి. అంటే లింక్డ్ఇన్ చూడకపోతే నీకు ఆ ఉద్యోగం ఉన్నదని కూడా తెలియదు. కరెక్ట్ సార్, కరెక్ట్. రైట్ సార్? అబ్సల్యూట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, దీనికి సంబంధించి నేను చెప్తాను. ఇదివరకు సార్ క్యాంపస్ హైరింగ్ అంటే కంపెనీస్ అన్నీ కూడా కాలేజెస్కి వెళ్ళి రిక్రూట్మెంట్ చేసేవి. అంటే ఫలానా కాలేజ్కి చాలా కంపెనీస్ వస్తాయంటే ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కాలేజ్ని చేరాలి అనేది విద్యార్థులకు ఉండేది. సార్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్, పరిస్థితి, ఆ సిచ్యువేషన్స్ లేవండి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనకి ఈ లింక్డ్ఇన్ అనేది ఏదైతే వచ్చిందో మీరు చెప్పినట్టు, ఈ లింక్డ్ఇన్ వచ్చిన తర్వాత ఈ లింక్డ్ఇన్లో అందరూ మన క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ యూనివర్సిటీ హైరింగ్ హెడ్స్ అంటారు సార్. సో ఒక కంపెనీ ఇప్పుడు చూస్తే మైక్రోసాఫ్ట్కి గ్లోబల్ ఇంటర్న్షిప్ హెడ్ ఒకరు ఉంటారు, అట్లానే జాబ్స్ కోసం హెడ్ ఒకరు ఉంటారు. అట్లా క్యాంపస్ హైరింగ్కి డెమోగ్రఫిక్గా లొకేషన్స్ని బట్టి ఉంటారు. అండ్ వీళ్ళంతా వాళ్ళ లొకేషన్స్లో రిక్రూట్మెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ లింక్డ్ఇన్లో ఇట్లాంటి పోస్టింగ్స్ చేయడం, లేకపోతే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి ఆపర్చునిటీ గురించి పోస్ట్ చేయడం, ఆ పోస్ట్ లింక్డ్ఇన్లో చూసి మన దగ్గర ఎన్నో అంటే ఆన్లైన్లో ఇప్పుడు మనం ఈ ఐటీలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటే సపోర్ట్ సర్వీసెస్ అండి, అండ్ ఐటీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే ఐటీ అప్లికేషన్ డెవలప్మెంట్, కంప్లీట్ ప్యూర్ కోడింగ్ మీరు చూస్తే ఆ కోడింగ్ ఆస్పెక్ట్కి సంబంధించి మనకి ఈ లీడ్ కోడ్ అని, హ్యాకర్ ర్యాంక్ అని, ఇట్లాంటి ఎన్నో కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. ఈ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో మనం అంటే ఈ పిల్లలంతా కూడా దాంట్లో ఎంగేజ్ అయ్యి, ఈ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు లీడ్ కోడ్ అనే ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ వీక్ ఒక కంటెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఆ కంటెస్ట్లో ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చి గ్లోబల్గా ఎవరన్నా అటెండ్ చేయొచ్చు. ఫార్చునేట్లీ గ్లోబల్గా చాలామంది ఆస్పిరెంట్స్ అంటే ఈ ఐటీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ రోల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఆ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ లీడ్ కోడ్ అనేది ఒక గ్లోబల్ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. సో వీళ్ళంతా ఏం చేస్తారు, ఆ గ్లోబల్ ర్యాంక్ అనేది చాలా బెస్ట్ ర్యాంక్ని అచీవ్ చేయడానికి వీళ్ళు అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి, అంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి సరిపోతుందండి, అండ్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఈ పార్టిసిపేషన్ అంతా వాళ్ళు కోడింగ్ నేర్చుకున్న తర్వాత. అంటే పబ్జీలో గేమ్ ఆడకుండా కోడింగ్లో కంటెస్ట్లో అంటే సార్ ఈ కంటెస్ట్లో పాల్గొనడం అనేది నేను చెప్పే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఐటీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ రోల్స్, ఈ రోల్స్ చాలా హయ్యర్ ప్యాకేజ్ అంటే మినిమం ఒక 6 lakhs per annum అంటే 50,000 నెలకి జీతంతో మొదలు పెడితే సార్ మనకి ఇదివరకు ఈ పెద్ద
జీతాలు అనేది ఓన్లీ ఐఐటి, ఎన్ఐటి, IIIT ఇట్లాంటి వాటికి ఉండేది. బట్ ఈ కోడింగ్ ప్లాట్ఫామ్స్ వలన మనకి ఇప్పుడు ఇట్లాంటి, అంటే మొన్న మీరు చూస్తే అట్లాసియన్ అనే ఒక ఆస్ట్రేలియన్ కంపెనీ మన దగ్గర క్యాంపస్ హైరింగ్ చేసి 80 lakhs per annum అనేది ఇచ్చింది సార్. అండ్ ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ చూస్తే వాళ్ళు సెకండ్ ఇయర్ అయిపోగానే వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ డ్రైవ్ చేస్తారు సార్, మైక్రోసాఫ్ట్ ఎంగేజ్ అని. ఆ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 15 lakhs per annum, అంటే 1.25 lakhs per month స్టైఫండ్ ఇస్తారు. అండ్ యూజువల్లీ ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో, బికాస్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గ్రేటర్ దెన్ లెర్నింగ్, కాబట్టి వాళ్ళంతా కూడా ఫుల్ టైమ్ జాబ్కి కన్వర్ట్ అవుతారు. మైక్రోసాఫ్ట్ ఫుల్ టైమ్ జాబ్ కన్వర్ట్ అయినప్పుడు 46 lakhs per annum ఆఫర్ చేస్తుంది. అంత అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ విద్యార్థులు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు లింక్డ్ఇన్ అనే దాని మీద కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకోవడానికి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి సార్. మన గవర్నమెంట్ తరఫున కూడా NPTEL అని ఉంది. NPTELలో ఐఐటీస్ అంతా కలిపి ఐఐటీస్ వాళ్ళంతా NPTEL. సో మీరు దాంట్లో వెళ్తే ఎనీ సబ్జెక్ట్ మీరు లెక్చర్స్ అన్ని చూడొచ్చు. అండ్ MIT లెసన్స్ కూడా చూడొచ్చు. మీరు వరల్డ్ వైడ్ గా కూడా టాప్ కాలేజెస్ లో జార్జియా టెక్, MIT, స్టాన్ఫోర్డ్ లెసన్స్ కూడా చూడొచ్చు. జనరల్ సబ్జెక్ట్స్ నేనే చూస్తుంటాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, వాటిపైన వీటిని అర్థం చేసుకోవడానికి. అబ్సల్యూట్లీ సార్. సో రిసోర్సెస్ ఫర్ లెర్నింగ్ ఆర్ వెరీ హ్యూజ్ అండ్ వాస్ట్ ఆన్ ఇంటర్నెట్ సార్. కాకపోతే దే డోంట్ నీడ్ టు పే మనీ, వెళ్ళి కోచింగ్ డబ్బులు పెట్టుకోలేము అని. నాట్ రిక్వైర్డ్ సార్. సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఉన్న ఏ విద్యార్థి అయినా తన ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని, కొన్ని ప్లాట్ఫామ్ల పేరు చెప్పగలరా సార్? మీరు లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, తర్వాత కోడ్ ఫోర్సెస్, కోడ్ చెఫ్, ఇట్లాంటివన్నీ కోడింగ్కి సార్. బట్ మామూలుగా జనరల్ లెర్నింగ్కి కోర్సెరా అని, తర్వాత ప్లూరల్ సైట్. కోర్సెరా వాళ్ళైతే ఈవెన్ దే కండక్ట్ ఎగ్జామ్ అండ్ గివ్ ఎ సర్టిఫికేట్ ఆల్సో. ఎస్ సార్, ఎస్. అండ్ ఉడేమి, తర్వాత ఇట్లాంటివి ఉన్నాయి సార్. వీళ్ళంతా కూడా ఇప్పుడు మీరు ఉడేమి చూస్తే కూడా వాళ్ళు చాలా వరకు ఫ్రీ కోర్సెస్ ఇస్తారు. కొన్ని పెయిడ్ ఉన్నా కానీ వాళ్ళు చాలా నామినల్గా పెట్టారు సార్. అంటే ఇప్పుడు మీరు చూస్తే 500, 400 అట్లా పెట్టేశారు వాళ్ళు ఆన్లైన్ లెర్నింగ్. సో అట్లా మనకి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా, అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే సార్, ఐటీ రంగంలో మనము ఐటీ ప్రోడక్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్, కోడింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళైనా, లేకపోతే సపోర్ట్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వెళ్ళే వాళ్ళైనా, ఎవరైనా సరే సార్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది ఈ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఎవరైతే మాస్ రిక్రూటర్స్ వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే ఈ లక్షల్లో, అంటే 100% రిక్రూట్మెంట్ తీసుకుంటే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కన్నా ఈ సర్వీసెస్ రోల్స్లో ఎక్కువ 70% ఉంటుంది సార్ మాస్ రిక్రూటర్స్ వాళ్ళు. కానీ వాళ్ళు 3 ఏళ్ల నుంచి సరిగ్గా చేయట్లేదు, అంటే ఆల్మోస్ట్ చేయట్లేదు. అంటే ఆ రిక్రూట్మెంట్ అంతా సాలరీస్ కూడా చాలా తక్కువ. ఈవెన్ TCS లాంటి కంపెనీల పైన కూడా విమర్శలు ఉన్నాయి. అవును సార్. అంటే మీరు చూస్తే ఒక దశాబ్దం కన్నా ముందు ఉన్న 3 లక్షల జీతం ఇప్పుడు మహా అంటే వాళ్ళు 3.5, 4 చేశారు సార్. అండర్ పేడ్, స్టిల్ అండర్ పేడ్. డ్రైవర్కు 2.5 లక్షలు, 3 లక్షలు వస్తుంది అంతే సార్. అండ్ వాళ్ళు మెల్లిగా ఏంటంటే ఆ సర్వీసెస్ రోల్స్కి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాకుండా డిగ్రీ స్టూడెంట్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్కి అది కొంచెం పెద్దది, అంటే అట్రిషన్ ఉండదు, వాళ్ళు ఎక్కడ గోరు. అవును సార్, అట్రిషన్ ఉండదు. అండ్ డిగ్రీ స్టూడెంట్స్ తోటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 3 years ఆ డిగ్రీ అయిన తర్వాత వస్తారు, వాళ్ళు ఇంకొక మళ్ళీ 3 years అన్నా ఉంటారు, బాండ్ ఎట్లన్నా సైన్ చేస్తారు. వాళ్ళకి కొన్ని కంపెనీస్ అయితే PG ప్రోగ్రామ్స్, స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాయి సార్. సో దట్ వాళ్ళు PG అక్కడే వాళ్ళ కంపెనీ సహాయంతో చేసేటట్టు, డిస్టెన్స్ ఉండొచ్చు, కరస్పాండింగ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక 2 years బ్రేక్ ఇచ్చి కూడా మీరు చేసుకొని మళ్ళీ వాపస్ రావచ్చు అనే అవకాశాన్ని ఇస్తున్నారు అనమాట. అంటే ఈ వీడియో చూసేవారికి ఒకసారి వెంకట్ కాంచనపల్లి గారు చెప్పిన దాంట్లో ఒక కీ పాయింట్స్ ఏంటంటే, ఒకటి మీరు మీ ఆలమ్నై నెట్వర్క్ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆలమ్నై నెట్వర్క్ అన్ని టాప్ కాలేజెస్కి ఉన్నంత అడ్వాంటేజ్ మధ్యలో ఉన్న మిడిల్ లెవెల్ కాలేజెస్కి ఉండవు. బట్ టాప్ కాలేజెస్లో ఉన్న, బట్ ఎనీథింగ్ ఈజ్ మీ ఆలమ్నై నెట్వర్క్ లేకపోతే యూ బిల్డ్ యువర్ ఓన్ సోషల్ నెట్వర్క్. ప్రోయాక్టివ్గా మీరు నెట్వర్కింగ్ చేసుకున్న వాళ్ళకే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను బెల్ కొట్టి, కాలింగ్ బెల్ కొట్టి స్విగ్గీ, జొమాటో ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చినట్టు ఎవరు ఉద్యోగం ఇవ్వడు. సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సోషల్ నెట్వర్క్. లింక్డ్ఇన్ గురించి చాలా చెప్పారు. దాంట్లో యూ నాట్ ఓన్లీ గెట్ ది మోటివేషన్, కాంటాక్ట్. నేను గమనించింది ఈవెన్ కొన్ని ఎంప్లాయ్మెంట్ జాబ్ ఓపెనింగ్స్ నీకు అక్కడే తెలుస్తాయి. దానికన్నా ఎక్కువ నీకు మార్కెట్ అర్థమవుతుంది. వాట్ ఈజ్ టుడేస్ మార్కెట్, అంటే ఏవి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, సో కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అంటే యూ కీప్ అప్డేటెడ్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇప్పుడు గూగుల్ వాళ్ళు జెమినీ లాంచ్ చేశారు,
అంటే నీకు ముందెక్కడ ఎలా తెలియాలి? Correct. సో అందువల్ల యూ గెట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ గెట్ అప్డేటెడ్. Correct. ఇంకో ముఖ్యమైన చెప్పారు ఏంటంటే మీరు లింక్డ్ఇన్ కాదు, జాబ్ కాకపోయినా ప్రోగ్రామ్స్ అంటే వారు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మీరు చెప్పారు. వెంకట గారు మై డాటర్ బెయిన్లో పనిచేశారు. హైదరాబాద్ బిట్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాక షీ వర్క్డ్ ఇన్ ద బెయిన్ కన్సల్టింగ్, మీకు తెలుసు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కన్సల్టింగ్ ఫర్మ్స్లో ఒకటి. yes. ఆ తర్వాత షీ డి నాట్ లైక్ ద వర్క్ కల్చర్ దేర్. Okay. సో బెయిన్ రిజైన్ చేసి housing.com ఎంపవర్ అనే ఒక ప్రోగ్రాంలో పనిచేస్తుంది. ఓకే. ఇట్స్ జస్ట్ అండ్ ట్రైనింగ్. షీఈస్ గెటింగ్ అరౌండ్ 15 lakh పర్ ఇయర్. Yes. ట్రైనింగ్ స్టైఫండ్ గురించి, అంటే డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ కాదు, వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు. అదే. సో యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. నేను ఫస్ట్ ఎంపవర్ అడుగుతూనే ఎంత కట్టాలరా తల్లి అన్నాను. అదే. అంటే కట్టు లేదు నాన్న, వాళ్ళే ఇస్తారన్నది. సో అందువల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంగేజ్ అనో ఎంపవర్ అనో, అంటే అలాంటి ప్రోగ్రామ్స్ కొరకు కూడా మీరు యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్. ఎస్ సార్. తర్వాత మీరు నాకు ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, అంటే ఇంకా నేను ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చాక, Sir. జనరేటివ్ ఏఐ వచ్చాక ఇట్ మేక్స్ నో సెన్స్. నాకు బేసిక్ స్కిల్ ఉంది అని నువ్వు చేసేది ఏమున్నది, చాట్ జీపీటీ చేసి పెడుతుంది కదా. అవును సార్. ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే మీకు తెలియదు కాదు, జనం చూసేవారికి చెప్తున్నాను. అదే. ఇవాళ ఒక 2 గంటలు మీటింగ్ అటెండ్ కావాలంటే మీటింగ్ అటెండ్ అవుతలేరు జనం. అవును సార్. ఏం చేస్తున్నారు, ఏఐతోనే ఆ మీటింగ్ మినిట్స్ తెప్పించుకుంటున్నారు. Correct. సమ్మరీ దాన్ని మళ్ళీ జెమినికో లేకుంటే దానికి చాట్ జీపీటీకి ఇచ్చి సమ్మరైజ్ చేసుకుంటున్నారు. Correct. ఆ సమ్మరీ చదువుతున్నారు. ఎక్కడ డౌట్ వస్తే ఆ ఏఐ ఇచ్చిన నోట్స్లోకి వెళ్ళి ఇంకో పలానా 9.2 minutes వెంకట్ కాంచనపల్లి ఇలా అన్నాడు అని చూస్తారు. అదే సార్. అంత మారిపోయింది ప్రపంచం. మీరు ఇంకా చిన్న లెవెల్ స్కిల్స్ ఉంటే, అంటే ఏ రిసెషన్ అయినా ఎంట్రీ రిడెండెంట్ స్కిల్స్ ఉన్న వారిని మొదలు దెబ్బతీస్తుంది. అవును. సో ఆల్వేస్ నీకు టాప్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. కరెక్ట్ సార్. సో అందువల్ల మీరు చెప్పిందా నాకు అర్థం ఏంటంటే న్యూస్ టెక్నాలజీస్ను నువ్వు మాస్టర్ చేసుకోవాలి. అవును. అంటే అఫ్కోర్స్ మేము విన్నది నాకు తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వింటున్నాం. సో మీకు మెటా వర్స్ ఇలా ఇంకా ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి అంటారు ఫర్ ఎ బిగినర్స్? సార్ బేసిక్గా ఇప్పుడు ఈ టెక్నాలజీస్ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైడ్, డేటా సైన్స్ సైడ్ ఇది డెఫినెట్గా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. బిగ్ డేటా అనలిటిక్స్, బిగ్ అనలిటిక్స్, డేటా సైన్స్లో ఇవన్నీ వస్తాయి సార్. సో ఇవి అది డెఫినెట్గా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఒకటి సార్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మీరు ఈ చాట్ జీపీటీ లాంటిది, అంటే మొన్న వన్ ఆఫ్ ద కంపెనీ CEO ఒక అనౌన్స్మెంట్ చేశారు, వీ డోంట్ ఇన్ ద ఫ్యూచర్ కోడర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని. బట్ బేసిక్గా ఏంటంటే సార్, నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ వాళ్ళకి ఒక బేసిక్ ఫండమెంటల్ అండ్ ఎసెన్షియల్ స్కిల్ ఒకటి అవసరం సార్. దాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. అంటే సమస్య పరిష్కార శక్తి. ఇది వాళ్ళు ప్రాబ్లం క్రియేటింగ్ స్కిల్స్ చాలా ఉంటాయి. సమస్యలు సృష్టిస్తూ ఉంటారు, సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. సరే. సో అంటే ఈ ప్రాబ్లం క్రియేటింగ్ స్కిల్, ప్రాబ్లం అక్విజిషన్ స్కిల్స్, ఎస్ సార్, కానీ సాల్వింగ్ స్కిల్స్ కావాలి. సార్. ఎందుకంటే సార్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఈజ్ ద బేసిస్ సార్ యాక్చువల్లీ. అంటే మనం ఐటీలో వెళ్ళాలంటే సార్, ఐటీ అంటే ఏంటి సార్, మామూలుగా ఇట్ ఈస్ అప్లికేషన్, ఐటీ అప్లికేషన్, అండ్ ఇట్ హాస్ గాట్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిటర్న్ బేస్డ్ ఆన్ algorithm. ఒక లాజిక్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ యూ కెన్ రైట్ ఎ లాజిక్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. కాబట్టి మనము టెక్నాలజీస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ సైడ్ వెళ్ళడం చాలా మంచిగా ఉంటుంది ఎవరికైనా, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు కొత్తగా కూడా చాలా సాఫ్ట్వేర్స్ కూడా వచ్చేసారు, అంటే కొత్తగా ఇవల్యూషన్ జరుగుతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఎవరైనా మనకు ఈ టెక్నాలజీ అనేది కొత్తది తీసుకోవడం అనేది కష్టమైన విషయం కాదు. అంటే మనం అది నేర్చుకొని దాంట్లో ఇందాక మనం చెప్పినట్టు ఒక బేసిక్గా, అంటే ఒక ఫ్యాకల్టీ దగ్గర కూడా మనం ఒక ఇంటర్న్షిప్ లాగా చేయొచ్చు, ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, లేకపోతే లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఒక కంపెనీ అతనితో హెల్ప్ తీసుకొని మనం చేయొచ్చు. కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే పుస్తకాలు పట్టుకొని ఉండడం కన్నా గెట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ప్రాక్టికల్ వర్క్. ఎస్. అంటే ఇప్పుడు మామూలుగా మనం చదివి ఎగ్జామ్స్ రాయడం అనే దానికన్నా వాళ్ళు చదివినది ఎగ్జామ్స్ రాయడం కూడా అవసరమే.
వాళ్ళకి అకాడమిక్ వాళ్ళ డిగ్రీ రావాలి అదంతా సరే, కానీ దానికన్నా సార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చదివిందంతా కూడా ఇమీడియట్గా అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక నేను చెప్తున్నట్టు వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా బేసిస్ సార్. యాక్చువల్లీ నేను MITకి వెళ్ళాను, మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సార్ ఐ వాజ్ సర్ప్రైజ్. వాళ్ళ స్టూడెంట్ ల్యాబ్కి వెళ్తే అక్కడ మినీ రోబోట్స్ తయారు చేశారు వాళ్ళు. కరెక్ట్. వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా మినీ రోబోట్స్ తయారు చేశారు. కరెక్ట్. నేను అన్నా నిజం, ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ రౌట్ లెర్నింగ్. కరెక్ట్. సో వీ డోంట్ టీచ్. ఇప్పుడు చిన్నప్పుడు 2వ తరగతిలో 3వ తరగతిలో 2 into 3 6 అని చెప్తాం, కానీ కరెక్ట్. వై ఇట్ ఈస్ నాట్ 7, వై ఇట్ ఈస్ నాట్ 5 చెప్తామా? అదే సార్. అది అడిగితే టీచర్ తిడతారు, మెదలగారా ఎక్కాలు వడ్డీపెట్టు అంటారు. సో 2 into 3 6 అంతే, ఎందుకు 6 అంటే 6 అంతే. అదే సార్. సో అలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గనక, సార్ బట్ స్టిల్ వీఆర్ మేకింగ్ వండర్స్. మన లాజిక్ మైండ్ వల్ల మన కాంప్లెక్స్ సొసైటీస్లో ఉన్నాం కనుక మన అమెరికా కన్నా మన వాళ్ళు ఎక్కువ IT రంగంలో సైన్ అవుతున్నారంటే కారణం మన బ్రెయిన్స్ ఆర్ టైలర్ మేడ్, ఆర్ వైడ్ టువర్డ్స్ కాంప్లెక్సిటీస్. కరెక్ట్. ఇక్కడ జీవితంలో చాలా కాంప్లెక్సిటీ చూసుంటాం కనుక కరెక్ట్. మన బ్రెయిన్ అనేది అలా వైర్ అయి ఉంది కనుక మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎందుకంటే జీవితం అంతా ప్రాబ్లమ్సే కదా. అవును సార్. మన ప్రజలకు అనేక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ పైకొస్తారు. అవును సార్. నేను ఈ సందర్భంగా ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మేము వన్ ఆఫ్ ద కాలేజ్లో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఈనాడు గ్రూప్ వాళ్ళు బాగా సహాయం చేశారు సరే. యాక్చువల్గా ఈ క్యాంపస్ హైరింగ్ అనేది ఈ పెద్ద కంపెనీస్ అన్నీ IIT NITస్కే వెళ్ళేవి. బట్ ఈ ఓపెన్ కాంపిటీషన్ అనేది వచ్చిందని అవేర్నెస్ నేను ఈనాడు న్యూస్ పేపర్ సహాయంతో చాలా ఆర్టికల్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు సార్. అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద ఆర్టికల్ 6 అంకెల జీతం అనే ఒక ఆర్టికల్, ఫస్ట్ పేజ్ ఆర్టికల్ మీరు చూస్తే దాంట్లో సార్ వాళ్ళు ఒక 300 స్టూడెంట్స్ హూ ఆర్ ఫ్రమ్ అంటే లోవర్ చాలా పేదరికం నుంచి ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ఫ్యామిలీస్ నుంచి ఉన్న వాళ్ళ గురించి రాశారు. దాంట్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ సార్, అతను మా స్టూడెంటే, మా దగ్గర ట్రైన్ అయ్యారు. సో అతను సన్ ఆఫ్ ఏ ఫార్మర్. అతన్ని ఈ అమెజాన్ అనే దాంట్లో ఇంటర్న్షిప్లో అతను ఇంటర్న్షిప్ చేసి తర్వాత ఆ టైంలో, ఇది 2022 బ్యాచ్ సార్, అతను ఆ టైం పాసింగ్ అవుట్ బ్యాచ్, అతను 33 lakhs ప్యాకేజ్ తోటి జాబ్ వచ్చింది అతనికి. ఇట్ ఈస్ అంటే వాళ్ళ ఆ సక్సెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫాదరు ఒక ఫార్మర్, ఆయన పంచగట్టుకొని వచ్చారు అక్కడికి. ఆయనకి మా అబ్బాయికి ఒక పెద్ద జాబ్ వచ్చింది అని మాత్రమే తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా తెలియదు. కానీ వాళ్ళ అబ్బాయి అక్కడ ఆ సక్సెస్ మీట్లో చెప్పాడు సార్, నాకు మా నాన్న స్ఫూర్తి. ఎందుకు అంటే ఈ జాబ్ రావడానికి తను 2 కారణాలు చెప్పాడు సార్. ఒకటి, మా నాన్న తను ఉండే తన విధి విధానాలన్నీ కూడా నాకు స్ఫూర్తి. డిసిప్లిన్ అనేది నేను అక్కడ నేర్చుకున్నాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. తను వాళ్ళ నాన్నతో పాటు పొలానికి వెళ్ళేవాడంట సార్. అంటే అక్కడ నాట్లు ఎప్పుడు వేయాలి, ఎట్లా వేయాలి, అంటే నేను ఏం చెప్పాలి అంటే అతను అది చెప్పినప్పుడు నాకు అనిపించింది, మన ఇండియన్ సిస్టంలో మన గ్రాస్ రూట్ లెవెల్లో మన దగ్గర ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి మనకు ఆటోమేటిక్గా, అంటే ఒక పుస్తకం తీసుకొని ఆ ప్రాబ్లమ్ని తీసి నేర్చుకోవడం కాకుండా మన జీవన విధానంలోనే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మన కంట్రీ పెన్మెన్ బాగా నేర్చుకుంటారు. మీరు చెప్పిందంటే టెక్నాలజీ అంటే ఏదో భూతం కాదు, తెలియని ప్రపంచం కాదు. నీ లైఫ్ను సరిగ్గా గమనిస్తే లాజిక్ అనేది ప్రతి జీవితంలో అడుగడుగున ఉంటుంది. తప్పకుండా. అందుకే ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ చదివాను, ఎకనామిక్స్ మాట్లాడుతున్నాను, కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నా, లా మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఒకటి, అవును, అది బేసిక్ స్కిల్ ఒకటి. మీరు అన్నట్టు అంటే నాకు గుర్తొచ్చింది, ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని, బాగా పేద పిల్లల్ని సముద్ర తీరానికి పట్టుకుపోయి చూసుకుంటూ మీ భావాలు పేపర్ రాయండి రా అని తెలుగు మాస్టర్ ఒక టెస్ట్ పెడతాడు సార్. అందులో ఒక పిల్లవాడు రాశాడు, వాళ్ళు తండ్రి తాగబోతూ రోజు వచ్చి తల్లిని కొడుతూ ఉంటాడు. వాళ్ళు రాయమంటే, ఓ సముద్రమా, నీవు ఇలా ఎందుకు అరుపులు అరుస్తున్నావు, మా అమ్మలాగా ఆ రోజు, మా నాన్న, ఓ సముద్రమా నీవెందుకు ఏడుస్తున్నావు ప్రతి క్షణము మా అమ్మలాగా, ఓ సముద్రమా నీవు ఎందుకు అరుస్తున్నావు ప్రతి క్షణము మా నాన్నలాగా అని రాశాడు. అంటే వాడు ఇంట్లో వాళ్ళ నాన్న అరవడము, అమ్మ ఏడవడం 2 చూశాడు. ఆ సముద్ర ఘోష, అలల ఘోషకు లింక్ చేసి రాశాడు. సో ఇది ఎవడో నేర్పలేదు వాడికి, తెలుగు సాహిత్యంలో ట్రైనింగ్ చేయలే. అవును సార్, అదే సార్. అదే నేను టెక్నాలజీ కూడా సార్, అంటే ఈ బేసిక్ ఫండమెంటల్ స్కిల్స్ ఏదైతే నేను చెప్పే ప్రాబ్లమ్ సాల్వింగ్,
తర్వాత ఇది ఉన్న తర్వాత సార్ వాళ్ళు ఆ లాజిక్ అనేది ఉన్నప్పుడు మీరు ఏదైనా నేర్చుకోవడానికి చాలా సాధారణంగా అంటే ఈజీగా నేర్చుకోగలుగుతారు సార్. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఈ టెక్నాలజీ పరంగా అంటే మీరు ఐటీనే తీసుకోండి, ఐటీ అప్లికేషన్స్ పరంగా కూడా వాళ్ళు ఏంటంటే అట్లాంటి వాటి మీద పట్టు సాధించడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి సార్, స్విగ్గీ అనే ఒక అప్లికేషన్ ఉండేది, మనం అందరికీ తెలుసు అది స్విగ్గీ అనే అప్లికేషన్. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ కూడా బాగా ఉంటుంది సార్ మన వాళ్ళల్లో ఎస్పెషల్లీ. అందుకే మన వాళ్ళ అప్లికేషన్స్ చాలా మన భారతీయులు సార్, భారతీయులలో మన రాజకీయాల్లో మన వాళ్ళంటే చాలా మీనింగ్స్ వస్తాయి సార్. భారతీయులు, సో మన భారతీయులలో ఇప్పుడు చూస్తే సార్, అంటే ఇప్పుడు నేను స్విగ్గీ గురించి చెప్తాను సార్. అతను తన థర్డ్ ఇయర్లోనే బిట్స్ ప్రొడక్ట్ అతను. అవును సార్. అతను అంటే మీరు స్విగ్గీ ఒకటే కదా సార్, అంటే నేను రెడ్ బస్ కావచ్చు, ఇంకా కొన్ని అప్లికేషన్ కంటెంట్ ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు సో అంటే ఈ టెక్నో కాన్షియస్నెస్ అనేది వాళ్ళు క్యారీ చేశారు సార్. అంటే హ్యూమన్ యూటిలిటీలో ఏమి సమస్యలు ఉన్నాయి అంటే ఏవి ఆల్రెడీ ఉన్నాయి, ఏవి డెఫిషియెంట్గా ఉన్నాయి, ఆ డెఫిషియెంట్గా ఉన్న వాటికి మనము టెక్నాలజీ పరంగా ఎలా మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, ఆ అప్లికేషను ఎంత వాల్యూమ్స్కి కాంట్రిబ్యూటివ్గా ఉంటుందని. సరే ఇప్పుడు రెడ్ బస్ అనేది చూడండి సార్, వాళ్ళ అంటే ఇది చెప్తారు, అందరూ చెప్పుకుంటారు, నిజమో అబద్ధమో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. బట్ ఆ డెవలప్ చేసిన వాళ్ళు ఇద్దరు విద్యార్థులు, వాళ్ళు వాళ్ళ ఒక జస్ట్ బస్ స్టాండ్లో బాగా రష్ ఉన్నది చూసుకొని, అరే ఇంత రష్ కష్టపడుతున్నారు అందరూ, మనం ఒక అప్లికేషన్ ఎందుకు డెవలప్ చేయొద్దని చెప్పి వచ్చిన ఆలోచనతో చేసిన చిన్న అప్లికేషన్ ఒక ప్రోటోటైప్ చేసి, ఆ ప్రోటోటైప్ని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసిన ఒక కంపెనీలో వర్క్ చేసే అతనికి చూపించి, దాన్ని ఇంకా బాగా కూర్చి అంతా చేసి తర్వాత ఒక ఇన్వెస్టర్ని తెచ్చుకొని దాన్ని చిన్నగా స్టార్ట్ చేస్తే అది మొన్న కొన్ని 100 కోట్లకు దాన్ని అమ్మగలిగారు. ఎందుకంటే నేను చదివాను, ఇప్పుడు ఇడ్లీ దోశ కంపెనీ ఉంది, Yes. వాళ్ళు బెంగళూరులో 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెండ్స్, Yes. వాళ్ళు డిఫరెంట్ టైమింగ్స్లో వస్తే ఆ పిండి ఇడ్లీ పిండి దోశ పిండి కావాలంటే షాపులు మూసేసి ఉండేవట. కరెక్ట్. నాకు ఎప్పుడు దొరుకుతలేవు అని అప్పుడు ఆలోచన వచ్చి వాళ్ళే ఆ కంపెనీ పెట్టేశారు. అవును సార్. ఈవెన్ నేను చదివాను, మరి యూ షుడ్ కరెక్ట్ మీ, మార్క్ జుకర్బర్గ్ కూడా ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ డ్రాప్ అవుట్. అవును సో సార్. తన ఫ్రెండ్స్తో నెట్వర్క్ చేసుకోవడానికి మొదలుపెట్టాడు. అవును సార్. అంటే ఫ్రెండ్స్ కాలేజీలో ఉంటాం, ఫ్రెండ్స్ కలుస్తారు, అవును. కాలేజీలో లేరు కదా, అందువల్ల బయట ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్స్ నెట్వర్క్ చేసుకోవడానికి మొదలు పెడితే అది ఫేస్బుక్ అయిపోయింది. అవును సార్. ప్రపంచంలో ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర పెడితే వాళ్ళు చైనా తర్వాత భారతదేశం తర్వాత 3rd లార్జెస్ట్ కంట్రీ అవుతారు. అవును సార్. ఫేస్బుక్లో ఉన్న వాళ్ళంతా. అదే సార్. ఈవెన్ మీకు స్టీవ్ జాబ్స్ ఉపన్యాసం చూశాను నేను ఒకసారి. సరే. అతను మధ్యలో ఒక జాబ్ అయినప్పుడు యూనివర్సిటీ ద్వారా వెళ్ళేవాడట. వెళ్ళినప్పుడు అక్కడ క్యాలిగ్రఫీ కోర్సెస్ అవుతుంటే ఈ వాజ్ ఇంట్రెస్టెడ్, ఓకే. అది నేర్చుకున్నాడు. ఇదెందుకు నేర్చుకుంటున్నావు, నీకెందుకు అక్షరాలు అందంగా రాస్తే అన్నాడట. సరే. బట్ అది తర్వాత ఆయన యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేసేటప్పుడు ఆ కీబోర్డ్ బ్యూటిఫుల్గా అక్షరాలు ఉంటాయి కదా యాపిల్, సో యాపిల్ కీబోర్డ్ తయారంలో ఉపయోగపడదట. సార్ అదేలేండి. అదే సార్, అంటే మనిషి ఆలోచననే మనకి ఎట్లా అంటే ఆ ఆలోచన మనకి రూపుదాల్చి అది మనకి హ్యూమన్కి యూటిలిటీ అయ్యడము, అది కాంట్రిబ్యూటివ్గా ఉండడం అనేది అదే కదా సార్. అంటే ఇప్పుడు కాంట్రిబ్యూషన్ అయితే అదే కదా, ఇప్పుడు టెక్నాలజీస్ది కాంట్రిబ్యూషన్ అదే. సో ఇందాక నేను చెప్తున్నా స్విగ్గీ కూడా వాళ్ళు అంటే ఒక హోటల్కి 100 ఫ్రాంచైజెస్ ఉన్నా వాళ్ళ ఆ 100 ఫ్రాంచైజెస్కి వాళ్ళు లాభం వస్తుంది. అండ్ ఇతను ఆలోచించింది ఏంటంటే అందరికీ ఫుడ్ కావాలి అండ్ ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు, బట్ నేను టెక్నాలజీ వాడతాను. అంటే అతను యూజ్ చేసిన స్విగ్గీ అప్లికేషన్ అనేది డెవలప్ చేసి ఆ టెక్నాలజీ వాడి ఆ స్విగ్గీ బాయ్స్ని పెట్టుకొని ఈ 2 ఆస్పెక్ట్స్ తోటి తను ఏం చేశాడంటే ఆ ఫుడ్ సీకర్స్ ఫుడ్ సప్లయర్స్ లింక్ చేశాడు. లింక్ చేసేసరికి అది ఏమైంది, మామూలు నాకు ఒక మంచి రెస్టారెంట్ ఉండి నాకు 100 బ్రాంచెస్ ఉన్నా వచ్చే రెవెన్యూ కన్నా ఇప్పుడు తనకి కొన్ని లక్షల హోటల్స్ కనెక్ట్ అయ్యి చేసేసరికి కోట్ల మందికి తను సప్లై చేయడానికి అది 1000 కోట్ల కంపెనీ అని సార్. సో దీన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. అంటే నేనేంటంటే సార్ ఇప్పుడు మన విద్యార్థులు కూడా వాళ్ళ ఫస్ట్ ఇప్పుడు చేరినప్పుడు విద్య అభ్యసించేటప్పటి నుంచి కూడా నేను ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఉన్నాడు. తను వాళ్ళ పేరెంట్స్ తోటి ఒక చిన్న ఇంట్లో చాలా మామూలు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ ఒక 20 పోర్షన్లు ల్యాండ్ లార్డ్ రెంట్కి ఇచ్చాడు. 1 ఆఫ్ ద పోర్షన్లో ఉంటాడు ఇతను. అండ్ అతను ఏంటంటే వాళ్ళ దగ్గర సమ్మర్ వచ్చేసరికి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. ఎందుకంటే అండ్ ఈ అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు
అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వచ్చాడు. ఆ సిచ్యుయేషన్లో అంటే ఇతను ఫేస్ చేస్తున్నాడు ఎప్పటి నుంచి వాళ్ళు ట్యాంకర్లు పోయించినప్పుడల్లా వీళ్ళ ఫ్యామిలీకి అడిషనల్ బర్డెన్గా ఈ మంత్ ఇంత అనేసరికి వాళ్ళ ఫాదర్ కష్టపడడం ఇతను చూస్తున్నాడు. చూసిన తర్వాత తను ఎప్పుడైతే సెకండ్ ఇయర్లో ఉన్నాడో అప్పుడు తను అసలు ఏంటి కారణం, ఎందుకు ఇట్లా వాటర్ సరిపోవట్లేదని ఒక అనాలిసిస్ లాగా చేసినప్పుడు వాటర్ బోరింగ్ వేస్తున్నారు కానీ దాన్ని ఆఫ్ చేయకపోయేసరికి వాటర్ అంతా ఓవర్ఫ్లో అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. దాన్ని కూడా కంట్రోల్ చేస్తే కొంచెమన్నా ప్రైస్ తక్కువ అవుతుందని ఆ అబ్బాయి ఆలోచించి వాళ్ళ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాకల్టీని సార్ దీనికి ఏమన్నా చేయొచ్చా అంటే, అరే బాబు దీనికి ఒక డివైస్ ఉంటుంది, మనం ఆటోమేటిక్ డివైస్ అంటే సెన్సార్స్ అది వాళ్ళు ఆ ఫ్యాకల్టీని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ల్యాండ్లార్డ్ దగ్గరికి తీసుకొచ్చి అతనికి ఎక్స్ప్లెయిన్ చేయించి, అరే ల్యాండ్లార్డ్ అన్నారు అయ్యో బాగుంటుంది కదా నేను దానికి డబ్బులు ఇస్తాను అని చెప్తే తీసుకెళ్ళి కొని దాన్ని ఒక పర్సన్ తీసుకొచ్చి ఏర్పాటు చేసిన తర్వాత ఆ కాస్ట్ తగ్గింది. అంటే మన విద్యార్థులంతా కూడా చదవడము మార్కులు తెచ్చుకోవడం అనేది ఒక పాయింట్ అయితే, ఈ చదివిన చదువు రియల్ టైంలో మనకు ఎలా ఉపయోగపడాలి. మీరు ఇప్పుడు మనం ఐటీ రంగం తీసుకుంటే ఒక అప్లికేషను హ్యూమన్ యూటిలిటీకి ఎట్లా ఉపయోగపడాలి అనే ఈ బేసిక్ టెక్నో కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ ఈ టెక్నో కాన్షియస్నెస్ తోటి కనుక పిల్లలు వాళ్ళ చదువును అభ్యసించడం చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు మనం ఒక రిమోట్ తోటి ఆపరేట్ చేస్తాం, టీవీని ఆపరేట్ చేస్తుంటే అసలు ఈ రిమోట్ వత్తగానే ఆ టీవీ ఎట్లా వస్తుంది అని ఆలోచించగలగాలి ఆ విద్యార్థి. సో అట్లా ప్రతి ఒక్క సినారియో, అది టెక్నాలజీ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఫేస్బుక్ వాడుతున్నారు, ఇంకేదో వాడుతున్నారు, బట్ ఇది స్విగ్గీ వాడుతున్నారు, బుక్ మై షోలో వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారు, బట్ ఇదంతా ఆ టెక్నాలజీ ఎట్లా జరుగుతుంది అని ఒక యూజర్ లాగా కాక ఆ సర్వీస్ ప్రొవైడర్ లాగా, ఆ డెవలపర్ లాగా టెక్నో కాన్షియస్నెస్ తోటి ఆలోచించగలిగితే, ఈ ఆలోచనను వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళ చదువులో వాళ్ళు చదివే సబ్జెక్ట్ని కూడా రియల్ టైంలో ఎక్కడ చేయొచ్చు అని ఆలోచిస్తుంటే, దీనికి ఎన్నో సోర్సెస్ నేను చెప్పినట్టు ఉన్నాయి సార్. ఇది ఆన్లైన్లో ఎంతో గైడెన్స్ ఉంది, ఎంతోమంది మెంటర్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే సార్ లింక్డ్ఇన్లో ఒక విద్యార్థి కనుక నాకు ఈ అవసరం ఉంది అని చెప్తే మీకు ఎంతోమంది రెస్పాండ్ అవుతారు సార్. అండ్ ఆ విద్యార్థికి డెఫినెట్గా ఎవరో ఒక మెంటర్ దొరికిపోతారు. ఆ మెంటర్ తోటి ఆ విద్యార్థి తను చేస్తున్న దాన్ని ఇంకా ప్రొడక్టివ్గా చేయడానికి ఆ మెంటర్ తోటి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది సార్. నిజంగా మీరు చెప్పింది. బిఫోర్ ఐ కంక్లూడ్, ఫ్రెండ్స్, వెంకట్ కాంచనపల్లి గారు చెప్పిన అంశాలు మీరు గమనించి ఉండాలి. సో ఇందులో ఈ రిసెషన్ పీరియడ్ను ఒక అవకాశంగా తీసుకోండి. సో మార్కెట్ బాగా లేదంటూ ఏడుస్తూ కూర్చోకండి. ఓ తత్వవేత్త అంటాడు వెంకట్, టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అని. అబ్సల్యూట్లీ సార్. సో డిసడ్వాంటేజ్ని చూసి భయపడకూడదు, పారిపోకూడదు, టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఇక మీరు చెప్పినట్లు లాజికల్ అనేది హ్యూమన్ బ్రెయిన్ యొక్క క్యారెక్టర్. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ దాన్ని నాశనం చేస్తుంది. కరెక్ట్. నేను మా గ్రాండ్ డాటర్ పుట్టాక అమెరికా వెళ్ళాను సార్. 1 year లోపు బిడ్డ, అది ఇంకా నడవడం కూడా లేదు సార్, పాకుతోంది సార్. అది సోఫాలో ఉన్న రిమోట్ తీసుకొని సోఫాలో కూర్చుండబెడితే ఆ రిమోట్లో ఉన్న రెడ్ బటన్ తీసి టీవీకి పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేసి టీవీ ఇస్తాను. దానికి ఏమీ తెలియదు, టీవీలో ఈ రెడ్ బటన్ రిమోట్ అని తెలియదు, ఆ రెడ్ బటన్ తెలియదు, కానీ పేరెంట్స్ చేయగా చూసింది. చూసి ఈ బటన్ రికగ్నైజ్ చేస్తుంది, పాటను రికగ్నైజ్ చేస్తుంది. అంటే రిమోట్, దానికి రెడ్ బటన్, అది ప్రెస్ చేస్తే టీవీ రావడము అనే ప్యాటర్న్ లెక్కిస్తుంది. దానికి అక్కడ ఆ ప్యాటర్న్ మీకు ఈ మధ్య మా సన్ పోస్టెడ్ లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేశాడు. దానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మధ్య నేర్పాం. ఫ్యాన్ అంటే ఇట్లా పైకి చూపెట్టడు. అమెరికా పోయినాక కూడా ఫ్యాన్ అంటే పైకి చూపెడతాడు. అక్కడ ఫ్యాన్ లేదు అమెరికాలో. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ ఇన్ అమెరికా. అంటే దానికి ఫ్యాన్ ఇలా ఉంటది అని తెలియదు. ఫ్యాన్ అన్నప్పుడు పైకి చూడాలి. అంటే ఇలా లాజిక్ ప్యాటర్న్ అనేది హ్యూమన్ బ్రెయిన్ లో ఉంది. అన్ఫార్చునేట్లీ మనం క్రిటికల్ థింకింగ్ ను చదువు ద్వారా చంపేస్తున్నాం. సో అందువల్ల దాన్ని కనుక మనం రీవైటలైజ్ చేసుకోగలిగితే, సో ఎవ్రీ థ్రెట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ఎవ్రీ వీక్నెస్ అండ్ ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్. దాన్ని కనుక సరిగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. మీరు చాలా ఐడియాస్ కూడా ఇచ్చారు. లింక్డ్ఇన్ లాంటి సోషల్ నెట్వర్క్ సైట్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఆలమ్నై నెట్వర్క్ని ఎలా ఉపయోగించుకోవాలి, క్రిటికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి, ఇంటర్నెట్లో ఉన్న చాలా సోర్సెస్, మాకు డబ్బులు లేవు, మేము అన్ని డబ్బులు ఖర్చు పెట్టలేము, అమ్మో మాకు అంత కోర్సులు పోలేము, ఒక కోర్సు చేస్తే రెండో కోర్సు చేయలేము, ఇవన్నీ కహానీలు చెప్పకండి. మనం మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎ వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదా, మీలో ఆ ఫైరింగ్ జీల్ అంటూ ఉంటే, నేను జీవితంలో ఒక టాప్ పొజిషన్కి రావాలి అన్నొక ఫైరింగ్ జీల్ ఉంటే
the world you can conquer. There is no limit. So you can conquer the world. Thank you, Venkat Garu. Thank you very Yeah, much thank for you, giving sir. this guidance. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.